ప్రైజ్ లార్డ్. ప్రభైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి 2 రాజులు 6వ అధ్యాయం 16-17 వచనాలు. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పని వాని కళ్ళు తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచెను. ప్రియులారా, ఈ మాట మనం చాలాసార్లు చదివి ఉండొచ్చు. ఎవరంటే ఎలీషా దేవుని యొక్క దాసుడు, ప్రవక్త. ఈనాడు ఇట్లాంటి వాళ్ళని మనం చూడలేము, కానలేము. ముసలివాడుగా ఉన్నాడు. అయితే ఆయన దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క మహిమ కొరకు జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. ఈయన ఏం చేసినాడు అంటే, షోమ్రోన్లో వారు ఏమేమి మాట్లాడుకుంటారో, రాజ్య మందిరంలో మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా ఇతను ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేల్ రాజుకు వెంటనే చెప్తున్నాడు. ఏమనంటే, వారు పలానా స్థలంలో యుద్ధం చేయడానికి వచ్చినారు, నువ్వు వెళ్ళొద్దు, నీ సైన్యం వెళ్ళొద్దు అని రాజుకు చెప్తూ వచ్చినాడు ఇశ్రాయేల్ పక్షం. ఆ షోమ్రోను యొక్క రాజు ఏం చేసినాడు, ఆయన కళ్ళలో పడ్డాడు. ఆయన కళ్ళలో పడి ఏం చేసినాడు, సిరియా రాజు కళ్ళలో పడి ఏం చేసినాడంటే, అరే మాదికని ఎవడో ఉన్నట్టున్నాడు, ఎవడో మన యొక్క ప్లాన్లో అక్కడ అప్పగిస్తున్నాడు అని ఆలోచన చేస్తే, అక్కడ ఉన్న మనిషి ఒకడు చెప్తాడు, మన ప్లాన్లు ఎవరిస్తలేరు కానీ దైవజనుడు ఉన్నాడు అక్కడ అని చెప్పినాడు. ప్రియులారా, ఈనాడు చాలామంది మనం అనుకుంటాం, నా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు, నేను దైవభక్తిగా ఉన్నానని చెప్తాం. మన చుట్టూ ఇట్లాంటి భద్రత లేదు. ఇంత భద్రత లేదు అంటే కారణం ఏంది? ఇంత దృష్టి కూడా లేదు, ఇంత మన చూపు లేదు. ఎందుకంటే మనము అంత భక్తిగా లేము, అంత దేవునికి ఇష్టంగా బతకట్లేదు. ఆ ముసలివాడైన ఎలీషా తిన్నా తినకున్నా, వస్త్రం ఉన్నా లేకపోయినా దేవునికి నమ్మకంగా పరిచర్యలు కొనసాగుతున్నాడు. ఎంతమంది మనము తిన్నక లేకుంటే కష్టాల్లో పోతుంటే దేవునికి నమ్మకంగా ఆరాధించేటోళ్ళంగా ఉన్నాం, దేవునికి ప్రియమైన జీవితం జీవించేటోళ్ళంగా ఉన్నాం. బహు విచారకరమైన విషయం. అయితే ఇతడు ఏం చేసినాడు, ఆయన వేసుకున్న ఆ టెంట్లలో, ఆ గుడిసెలలో ఉంటే జరిగిన విషయం ఏంటంటే, ఈ సిరియా రాజు సైన్యాన్ని పంపించినాడు. ఆ ముసలాన్ని పట్టుకరాపోండి. ఎంత ఒక సైన్యం, ఒక రాజు, ఒక దేశ రాజు సైన్యాన్ని పంపించాడు ఒక ముసలాయన కోసం. పంపిస్తే ముసలాయన పనివాడు లేచి బయటికి చూడగానే ఉదయాన్న గుర్రాలు సైన్యం అంతా ఉంటే భయపడిపోయినాడు. లోపలికి వచ్చినాడు. అదే అన్నాడు, దైవజనుడా మనం ఏం చేద్దాం, చిక్కులో ఉన్నామంటే మన పక్షం ఉన్నవారు. అంటే ఈయన పడుకున్నా నిద్రించినా ఈయన స్థితి ఎట్లున్నదంటే, ఆ దేవుని యొక్క సైన్యము ఈయన చుట్టూ ఉండడం, ఈయన చుట్టూ ఈయన భద్రపరచబడి ఉండడం ఈయన చూస్తున్నాడు. ఆ పని కనబడతలేదు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను సేవిస్తున్న వారు ఉంటారో, వారి చుట్టూ ఉన్న భద్రత ఈ లోక సంబంధమైన సైన్యము కంటే ఎక్కువైన భద్రత అని గుర్తుపెట్టుకోవాలి. ఆ సిరియా రాజు సైన్యం ఎంతుందో లెక్కలేదు, కానీ అంతకంటే ఎక్కువ బలమైన సైన్యము మన పక్షం ఉందని చెప్పినాడు. అయితే పనివాడిని కళ్ళు తెరవజేసినప్పుడు పనివాడు చూసిన అద్భుతం, అగ్ని, రథములు, పర్వతము, సైన్యం నిలిచి ఉండట చూసినాడు. ఈ గొప్ప జీవితం, ఈ గొప్ప భద్రత మనలో ఉండాలంటే, అందుకే యూదా పత్రిక 1వ అధ్యాయంలో యేసు క్రీస్తునందు భద్రం చేయబడిన వారికి అని రాయబడ్డది. ఈయన క్రీస్తులో ఉన్నాడు, మనము కూడా క్రీస్తులో, ఆయన శిలువ రక్తంలో ఉన్నాం. మనము ఎట్లా భద్రతలో ఉన్నాము, మన జీవితాలు మనం సరి చేసుకొని ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఎలీషా చుట్టూ అగ్ని పర్వతం నుంచిన దేవుడు, మేము కూడా అనేక సార్లు నేను మరిచి వచ్చిన మాతో ఉండే దేవుడు, దయతో క్షమించి నీ యొక్క భద్రత మాకు కూడా అనుగ్రహించి నడిపించమని, నీ మేము కొరకు జీవించిన కృపణీయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.